ఫ్రెండ్స్, ఈరోజు పొలం వెళ్ళి వచ్చామండి. పొలం వెళ్ళి వచ్చి రాగానే ఏదైనా తినాలనిపించింది. ఇంకేం తిందామా అనిపించేసరికి ఇంట్లో ఏం లేదు. అందులో ఒక కొబ్బరికాయ తెచ్చి పెట్టానండి మొన్న రోజు. ఇంకా కొబ్బరికాయ కనపడింది, ఎమ్మటే పగలగొట్టి ముక్కలు చేసి మిక్సీ వేసాను ఒక చెప్పు అయితే. ఇంకా బెల్లం అయితే ఒక 1/4 కేజీ బెల్లం దాకా కొంచెం లైట్గా పాకం వచ్చిన దాకా పాకం బట్టి వడబోసాను. వడబోసి ఇంకా ఈ బెల్లంలోనే కొబ్బరి, కొంచెం గోధుమ పిండి, 1 స్పూన్ అయితే బియ్యం పిండి వేసి కొంచెం నెయ్యి వేసి బాగా కలిపానండి. గోధుమ పిండి ముద్దలాగా కొంచెం సోడా ఉప్పు, యాలక్కాయల పొడి వేసాను. యాలక్కాయల పొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుండిద్ది. ఇంకా వేసి కాసేపు ఒక 5 నిమిషాలు అట్లా పెట్టి అంతలోకి ఇంకా బాండీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి ఎక్కువ వేసుకుంటా ఉంటే టేస్ట్ కూడా బాగుండిద్దండి. కొబ్బరి బెల్లం కదా, ఇంకా బాగుండిద్దని నేనైతే నెయ్యి వేసాను. ఇంకా నెయ్యి వేసి ఇంకా కొంచెంగా తీసుకొని రొట్టెలాగా చేశాను. వేసి మళ్ళీ పైన కూడా నెయ్యి వేసి కాల్చాను. టేస్ట్ అయితే బాగుందండి. ఇందులో అన్నీ హెల్దీ ఫుడ్డే కాబట్టి కొబ్బరి, బెల్లము, పచ్చి కొబ్బరి అయితే తింటుంటే ఇంకా చాలా బాగుండిద్ది. మంచిగా ఆరోగ్యానికి కూడా మంచిది గోధుమ పిండి. ఇంక ఇందులో తీసేసేది ఏం లేదుగా, అన్నీ మంచిగా హెల్దీగా ఉండిద్దని నేనైతే ఇలా చేసుకున్నాను. 2 రొట్టెలు చేసుకున్నామండి. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్.